విశ్వాసులారా, క్రైస్తవులారా, చర్చికి వచ్చే ప్రజలారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. చూడండి, న్యాయమైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి మనము వెతకడం లేదు ఈరోజు కదా. ఎంతమంది వెతుకుతున్నాం? మాన్యమైనవి, సత్యమైనవి. దేవునికి సంబంధించింది ఏదైనా అది సత్యమైనది. దేవునికి సంబంధించింది ఏదైనా అది ఖ్యాతి కలిగింది. దేవునికి సంబంధించింది ఏదైనా అది న్యాయమైనవి. దేవునికి సంబంధించింది ఏదైనా అది పవిత్రమైనవి. ఏమని చెప్తున్నాడు పౌలు? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచుకునుడి, వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. వీటి మీద మన మనస్సు లేకపోతే వేరే వాటి మీద, వేరే విషయాల మీద మన మనస్సు ఉండిపోతుంది. చూడండి, గమనిస్తున్నారా నా మాటలు? మనకు దేవుని మీద ధ్యాస లేకపోతే, దేవుని మీద మనస్సు లేకపోతే వేరే వారి మీద, వేరే వాటి మీద మనస్సు ఉన్నట్లు. వేరే వాటి మీద, వేరే వారి మీద మన మనస్సు ఉన్నట్లయితే దేవుని మీద మన మనస్సు, దేవుని విషయాల మీద, రమ్యమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద మన మనస్సు, మన ఆలోచనలు, మన ఊహలు